మై డైలీ బ్లాగ్స్లోకి మీ అందరికీ వెల్కమ్. ఎలా ఉన్నారనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేసేయండి. గుడ్ మార్నింగ్. ఇక్కడ వచ్చేసి చెప్పా కదా 2 days నుంచి ఫుల్ వర్షం పడుతుందని. ఇది 3rd day. వీళ్ళకి స్కూల్ లేదు, వర్షం ఫుల్ అయితే పడుతుంది కాబట్టి. అలాగే తమ్లైన్లో ఒక విషయం షేర్ చేశాను కదా, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఇక్కడ వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర, మెంతి కూర వీడియో ఆన్లోనే ఉంది అనేసి అన్ని పనులు చేశాను. వీడియో ఆఫ్లోనే ఉండింది, చూసుకోలేదు. ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత చూసాను. ఒకసారి షేర్ చేసుకుంటానులేండి. వేడి నీళ్ళు ఇంకా ఇంత వేసేసుకుంటున్నాను. సో ఇలా అయిపోయి బాగా నీట్గా ఫోర్క్తో కలిపేసుకోవాలి. బాగా ఇట్లా ఫోర్క్ ఉంటేనే బెస్ట్. జసాన్ కమ్కరో. ఆ తర్వాత బిర్యానీకి రైస్ అయితే కడిగి పెట్టేసుకున్నాను. సాన్ కమ్కరో బోల్తాం. బిర్యానీకి రైస్ కడిగి పెట్టేసుకున్నాను. ఆ తర్వాత దోశలకు వేస్తున్నాను. ఇక్కడ 1 kg బియ్యానికి ఇన్ని వేస్తా. ఎందుకంటే బాగా బ్రౌనిష్ కలర్ కూడా వస్తాయి. ఇంకా కొన్ని మిగిలినాయి. 1 kgలో కొంచెం ½ kg లేండి, 1 kg కాదు. సో ఇలా వేసేసుకొని బరుగులు కొంచెం అన్నం అయితే కలిపేసి పెట్టేసుకుంటాను. ఒక 5-6 hours వరకు. ఆ తర్వాత మిషన్కి ఇచ్చేస్తా, ఇంకా రుబ్బి ఇచ్చేస్తారు. దోశలు రెడీ అయిపోతాయి. పిండి రెడీ అవుతుంది, దోశలు కాదు. సో ఇలా కడిగేసుకుంటాను అన్నము. మొన్న బిర్యానీ రెసిపీ షేర్ చేసుకున్నానులే, మళ్ళీ ఎందుకు అనేసి అక్కడక్కడ మాత్రమే షేర్ చేశాను. మొత్తం బిర్యానీ చేయవచ్చు, కాకపోతే మళ్ళీ గ్రేవీ అని అంటుంటారనేసి ఇలా ప్రిపేర్ చేస్తున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఈ డేకి కంప్లీట్ అయిపోయింది. బిర్యానీ చేసిన, పలావ్ చేసిన కంపల్సరీ ఉండాల్సిందే కదా. ఇంకా అంతా మ్యాగ్నేట్ చేసేసుకొని బాగా ఉడికించుకున్నాను అన్నమాట. ఈ కడాయి వేస్ట్ ఉంది, ఊరికే పెట్టాను అనిపిస్తూ ఉంది. పక్కన తీసేసాయి ఈసారి అయితే. ఇంకా మీకు విషయం షేర్ చేస్తాను, మీరు వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది, చూసేస్తూ ఉండండి, ఓకేనా. సో పాపము తనకి అబార్షన్ అయ్యింది అంట. అబార్షన్ అయ్యింది అని కూడా కాదు, ఇంకా ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయ్యింది, బేబీ గ్రో కాలేదట పాపం. దానికి 9 months అంట. 9 minutes వీడియో చేసింది. ఎంత హ్యాపీగా చేసిందంటే అది నిజమా అబద్ధమా అనుకునేలాగా నాకైతే అలాగే అనిపించింది. ఇంకా పాపం వీడియో కోసమే ప్రెగ్నెన్సీ క్రియేట్ చేశారేమో అనిపిస్తూ ఉంది నాకు. మళ్ళీ నేను ఆ రోజు బాధపడ్డాను అన్నమాట. నెక్స్ట్ డే చూస్తే ఒక ఛాలెంజ్ చేశారు హస్బెండ్ అండ్ వైఫ్. ఇంకా అప్పుడు అర్థమవుతుంది వీడియో కోసమే వీళ్ళు ఇలా ప్లాన్ చేశారా అనిపిస్తూ ఉంది. ఇంకా అది సమ్ ఏదైతే ఉంటుందో అవి 2 సరిగ్గా లేవట, కలవలేదంట. దాని కొరకు బేబీ అనేది ఎక్కువగా గ్రో అప్ అవ్వలేదు అంటుంది. అది ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు. నాకు తెలిసినంత వరకు వీడియో కోసమే ఊరికే ఒక వీడియో తీయాలి అన్నట్టు తీసింది అనుకుంటూ ఉన్నాను. నా అభిప్రాయము. అది నిజం అవ్వచ్చు, అబద్ధం అవ్వచ్చు, కానీ అంత వీడియో తీసి చెప్పేంతగా ఉండకూడదు. అంటే పర్సనలైజ్ కదా, అందుకని. ఇక్కడ మా ఎమ్మి బిర్యానీ రెడీ అయిపోయింది, అలాగే కర్రీ. ఈ కడాయిలో చేసినందుకు చాలా బాధగా ఉంది, ఎందుకంటే కొంచెం అలా నల్లగా ఉంది కాబట్టి. తొందరగా ఐటమ్స్ తీసుకుంటాను, అవి చాలా ఈసారి ఈ కడాయిలన్నీ కూడా మారుస్తాం అనుకుంటూ ఉన్నానన్నమాట. అలాగే చికెన్ బిర్యానీ మా అమ్మ ఆసిఫ్ తింటున్నారు. ఎలా ఉంది అంటే సూపర్గా ఉంది అంటున్నారు. కానీ ఈసారి కుక్ చేయడంలో కొంచెం డిఫరెంట్ వచ్చేసింది. సో కుక్కే అవ్వలేదని వేస్తున్నారు చూడండి. నేను అదే చూస్తున్నాను, ఊరికే అలా అంటేనే కుక్ అయిపోయింది. ఇంకా ఏమో వాళ్ళకి మనకి డిఫరెన్స్. అది తినేసి ఈ పిల్లలు ఆ వాటర్ దగ్గరికి వెళ్ళారన్నమాట. చాలామంది ఎక్కడెక్కడ అని అడిగారన్నమాట. చాలామంది అంటే ఒక 4-5 members అనుకోండి.
ఒక్కరు అడగడమే ఇంకా చాలా ఇది. డైలీ అక్క కామెంట్ చేసేది, ఈరోజు నిన్నటి నుంచి కామెంట్ రాలేదు, మరి ఏమో నెట్ అయిపోయిందా ఎలా అక్క, ఏమో నీ మెసేజ్ వస్తుంది అనేసి వెయిట్ చేస్తూ ఉన్నాను అన్నమాట. మొత్తం వాటర్ అయితే వచ్చేసాయి. మా పిల్లలకి ఎంత చెప్పినా వినరు, చూడ్డానికి వెళ్ళారు, ఏమవుతుందో ఏమో అనేసి చాలా భయంగా ఉంది. ఇంకా కొంచెం కట్ట అనేది ఉంది, అది గిన తెగితే మా ఇంట్లోకి కూడా నీళ్ళు రావడం ఆలస్యం అవ్వదు. ఇంకా వీడియో తీసుకొని రా అని చెప్పాను, అందుకనేసి వీడియో తీసుకొని వచ్చాడన్నమాట. మొత్తం పాపం వేసిన పంటలు మొత్తం నీళ్ళు అయితే వచ్చేసాయి. ఇంకా మనకు నెక్స్ట్ వెజిటేబుల్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి, టమాటాలు అవి ఇవి అని. ఎవరన్నా మన వాళ్ళు చూస్తుంటే దయచేసి ఎవరికి షేర్ చేయవద్దు, ఊరికే లొల్లి పెట్టొద్దు. ఇది ఎన్నిసార్లు చెప్తున్నాను నేను. చేసినా కూడా మంచిదిలే, కానీ ఎందుకులే అనేసి అంతే. ఊరికే కొట్లాటలు, నేను ఫస్టే కొట్లాడలేను, నాకు అంత బ్రెయిన్ అంత ఇది లేదన్నమాట, అందుకే షేర్ చేసుకుంటూ ఉన్నానన్నమాట. ఈరోజు వ్లాగ్ లేట్ అయిపోయింది, నిన్న నైట్ ఎడిటింగ్ చేయలేదు, ఇంకా మంచిగా ఎడిట్ చేయాలి అని ఉంది నాకు. కాకపోతే అంత గజిబిజిగా తీసిన వ్లాగే కొంచెం మంది చూస్తున్నారు, చాలా వరకు ఎడిట్ చేసిన వ్లాగ్ అయితే వ్యూనే రాకుంటుంది, అదేంటిదో. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ మీతో షేర్ చేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా అప్పటి నుంచి ఇంకా నేనేం వీడియో షూట్ చేయలేదు, వర్షము. నెక్స్ట్ డే మార్నింగ్ చెప్పా కదా, నిన్న దోశలకి వేశాను. సో పిండి చూడండి ఇంత వచ్చింది, 1 kg పిండి. ఇది ఎప్పుడు దోశలేనా అనుకోవద్దు, చెప్పాను కదా, ఎప్పుడు మా పిల్లలు వారంలో 7 days దోశలు వేసినా తింటారు, అది ఆఫ్టర్నూన్ ఈవినింగ్ కూడా వేసినా తింటారన్నమాట. ఇంకా బయట నుంచి 35 రూపీస్కి ఒక్క దోశ వస్తుంది, అదే మనం ఇంట్లో వేసుకుంటే టైంపాస్ కూడా అవుతుంది, ఎప్పుడన్నా మనకు కావాలన్నప్పుడు వేసుకోవచ్చు. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు తప్పకుండా, ఓకేనా. సో ప్రెగ్నెన్సీ వీడియో కోసం మాట్లాడుతుండే ఇంకా అక్కడ కొంచెం స్కిప్ చేసేసా. పాపం లేండి, నిజమే, అలా చాలా మందికి జరుగుతుంది ఈ మధ్య. మా రిలేటివ్స్ అంటే నాకు తెలిసిన వాళ్ళ ప్రెగ్నెన్సీ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను, నా ప్రెగ్నెన్సీ స్టోరీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. మనకు అంత ఇదిగా లేదు, అప్పుడు ఇన్ని తెలివితేటలు అనేటివి లేవు. సో మనకెందుకు లేవంటే ఇంత నెట్ అప్పుడు లేదు కదా, ఎవరు చెప్పేవాళ్ళు లేరు. అప్పుడు ప్రెగ్నెంట్ అన్నా కూడా ప్రెగ్నెంట్ నేను అని చెప్పడానికి కూడా ఒక విధంగా ఉండేది, షేమ్లెస్గా ఫీల్ అయ్యే వాళ్ళము. ఆ స్టమక్ పెద్దగా వస్తూ ఉంటే ఏమనుకుంటారో ఏమో అన్నట్టు అలా ఉండేది, నాకు అందరికీ లేదులేండి. ఇప్పుడు చాలా వరకు నెట్ వచ్చింది, అందరికీ ప్రెగ్నెన్సీ గురించి తెలిసింది, ఇంకా వీడియోసే అందరు చూస్తారు చాలా ఇష్టంగా. ఇక్కడైతే దోశలు వేసేస్తూ పిల్లలకి పెట్టేస్తూ ఉన్నానన్నమాట. స్కూల్ అయితే అస్సలు లేదు, 4 days వరకు వాన ఫుల్. ఇంకేం స్కూల్స్ పెడతారు, ఒకవేళ వెళ్ళినా ఊరికే ఆడ అంత గజిబిజి పిల్లలే డిస్టర్బ్ అయిపోతారు. ఎప్పుడు ఎక్కడ నీళ్ళు వస్తాయో ఎక్కడ వరదలు వస్తాయో ఏం మనకు తెలియదు కదా. మా ఆసిఫ్ స్కూల్లో అయితే కలెక్ట్ చేస్తున్నారు, విజయవాడలో వచ్చింది కదా వాటర్, పాపము ఎంతమంది మేము హెల్ప్ చేస్తున్నాము, మేము వెళ్ళి ఇస్తున్నామని పాపం అందరు హెల్ప్ చేస్తున్నారు. మళ్ళీ కొన్ని వీడియోస్లో ఎవ్వరు ఇవ్వడం లేదు అనేసి వాళ్ళు అంటున్నారు, మళ్ళీ ఏమో అర్థంగా కాలేదు. లోపలికి వెళ్ళి ఇవ్వాలి పాపము. అసలు ఎలా అంత పెద్ద సిటీలో వాటర్ ఎలా వచ్చాయో చూడండి. అలా అనుకుంటే మనం ఎంత అండి, మనది ఏదో ఒక చిన్న పల్లెటూరులో. ఏమోబ్బా, ఇంకా అమ్మకి ఇచ్చేస్తే 3 దోశలు వేసి ఇచ్చే ఇంకా అమ్మో అంటుంది, ఒక్కటి తినడమే కష్టం అంటే. ఇంకా పిల్లల దగ్గర తలా 50 రూపీస్ కలెక్ట్ చేస్తున్నారు, కలెక్ట్ చేసి విజయవాడలో ఉన్నారు కదా వాళ్ళకి హెల్ప్ చేయాలని స్టూడెంట్స్కి మొత్తం డైరీలో రాసి ఇచ్చారన్నమాట. ఇక్కడ వచ్చేసి బయటికి వెళ్తున్నాను నైట్. ఈ వర్షంలో 4 days మా పప్పి దగ్గరికి వెళ్ళనే లేదు,
తను ఎలా ఉన్నాడో ఏమో అనుకుంటా దిగులుగా చికెన్ అన్నం కలుపుకొని వెళ్తున్నానన్నమాట. పాపం వాడికి చూసేంత వరకు నాకు ఎలానో అనిపించింది. ఈ మధ్య సరిగ్గా ఫుడ్ లేదు, దూరం అయిపోయాడు మాకు. మా ఇంటి దగ్గరికి పిలుచుకొని వద్దామంటే ఇక్కడ 15, 16, 20 వరకు కుక్కలు ఉన్నాయి. అవి వేస్ట్ క్యాండిడేట్ కుక్కలు. ఎంత అంటే చెప్తాం కదా గల్లీలో ఎలా ఉంటాయో అలాంటివి. ఇంకా పప్పిని ఇక్కడ తీసుకొని వస్తే మళ్ళీ పప్పితో కొట్లాడి పప్పి కొరికి పెడతాయనేసి భయపడుతూ ఉన్నామన్నమాట. మా ఇంటికి పప్పి దగ్గరికి చాలా దూరము, అయినా కూడా వెళ్ళి ఫుడ్ వేసి వస్తున్నాము. అది మమ్మల్ని చూసిందనుకో, దాని రియాక్షన్ ఎప్పుడు క్యాప్చర్ చేయలేదు నేను. ఈసారి వెళ్ళినప్పుడు ఇప్పుడు నేను వెళ్ళాను అనుకుంటా, వెళ్తే కూడా నడుచుకుంటానే మీతో వ్లాగ్స్ అనేటివి వస్తాయి, చూపిస్తానులేండి దాని రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది. మన ఛానల్ కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇంత సైలెంట్గా మాట్లాడుతూ ఉంది అనుకోవద్దు, నాకు కొంచెం ఎలానో ఉంది ఈరోజు, అందుకనేసి పప్పికి అన్నం పెట్టేశాను ఇక్కడ.